నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। కార్తీక మాసం అనంతరం వచ్చే పాడ్యమి రోజున పోలిపాడ్యమి దీపాలు వదిలే కార్యక్రమాన్ని అత్తిలి మండలంలో ఘనంగా నిర్వహించారు। తెల్లవారుజామునే మహిళలు కాలువల వద్దకు చేరుకొని పోలిపాడ్యమి దీపాలను కాలువల్లో వదిలారు। అనంతరం పురోహితులకు దానాలు ఇచ్చారు। ఈ సందర్భంగా అత్తిలి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో తీర్చిదిద్దిన పోలీస్ వర్గం ప్రత్యేక ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి। అత్తిలి గ్రామ పంచాయతీ వద్ద తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పర్యవేక్షణలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద పంచాయతీ సిబ్బంది, మండలంలో గల పారిశుద్ధ్య సిబ్బంది గ్రామమంతా శానిటేషన్ పనులను నిర్వహించారు। కూటమి నాయకులు, అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు। గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు। తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు అందజేయాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీమతి గంటా విజేత, ఎంపీపీ మక్కా సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, టీడీపీ నాయకుడు ఆనాల ఆదినారాయణ, డీసీ నల్లూరి సురేష్, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపి, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్। మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అత్తిలి పంచాయతీ నందు ఈ యొక్క కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మరి ఇక్కడ మన నాయకులందరూ చేరుకున్నారు। చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గం ఆదర్శంగా మనం ఈ కార్యక్రమాన్ని అందరం కూడా కలిసికట్టుగా చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆదర్శనీయంగా సత్యసాయిని తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు। సత్యసాయి శత జయంతోత్సవాలను పురస్కరించుకొని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సత్యసాయి చెప్తున్నటువంటి ప్రవచనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు। సత్యసాయి శత జయంతిని పురస్కరించుకొని సంస్థ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు। జిల్లాలో మొట్టమొదటిసారిగా నిత్యాన్నదాన వితరణ సేవా కేంద్రాన్ని ప్రారంభించి 2017 నుంచి నిరంతరాయంగా అన్నదానాన్ని కొనసాగించడం అభినందనీయం అన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితరులు పుట్టపర్తి వెళ్లి స్వామివారి మహాసమాధి వద్ద నివాళులర్పించడాన్ని కొనియాడారు। ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు। చూడమ్మా, తారీఖులో పెడతారా? సాయి 100వ జయంతి సందర్భంగా గత సంవత్సర కాలంగానూ కూడా మనం శత జయంతి వేడుకలను ఘనంగా తణుకులో కూడా నిర్వహించుకుంటున్నాం।
తణుకు సత్యసేవ సంస్థ సభ్యులు సేవకులు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈరోజు బాబా గారి జయంతిని పురస్కరించుకుని మన తణుకులో సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబా గారు ఒకటే చెప్పారు, ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్పారు. సో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈరోజు ప్రజలందరం కూడా ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరిని తోటివారిని ప్రేమిస్తూ అదేవిధంగా తోటివారికి మన చేయూతనిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సత్యసాయిబాబా గారి ప్రవచనాలు కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసి ఈరోజు ఎంతోమంది స్వామివారు ఈరోజు పరమపదించినప్పటికీ కూడా వారి ఏదైతే స్ఫూర్తిని తీసుకుని ఈరోజు అనేక మంది సేవల్లో నిమగ్నమై ఈరోజు సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈరోజు శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీరందరూ కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామివారికి అదేవిధంగా మహాసమాధి వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వారికి సత్య జయంతి సందర్భంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి తణుకు సత్య సేవా సంస్థ వారు కూడా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకి పండ్లు అదేవిధంగా రొట్టెలు ఇవన్నీ కూడా అందించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి బట్టలను కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ప్రత్యేకంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిత్యాన్నదాన వితరణ సేవా కేంద్రాన్ని మన తణుకు సత్యసేవ సమితి స్థాపించడం చాలా ఆనందం. తణుకు పట్టణంలో గురువారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో తణుకు 3వ వార్డులో టీమ్ వేమరం రోడ్లో నివాసం ఉంటున్న సకినాల వెంకటదుర్గ తాతేశ్వరరావు అనే వ్యక్తి ఎటువంటి పర్మిట్స్ లైసెన్సులు లేకుండా విదేశీ మద్యం, డిఫెన్స్ మద్యం, తెలంగాణ మద్యాన్ని కలిగి ఉండడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి వద్ద నుండి 3 బాటిల్స్ విదేశీ మద్యం, 3 బాటిల్స్ డిఫెన్స్ మద్యం, 2 బాటిల్స్ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి పండ్ల వ్యాపారం మరియు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ నుండి మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చి తణుకు పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంపై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు బి లక్ష్మి, మధుబాబు, హెచ్సికే శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ గంగాధర్ మరియు కనకదుర్గ పాల్గొన్నారు. ఎటువంటి పర్మిట్, లైసెన్స్ లేకుండా విదేశీ మద్యాన్ని, డిఫెన్స్ మద్యాన్ని కలిగి ఉండడం నేరమని ఆయన తెలియజేశారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కుష్ఠవ్యాధి నివారణపై ఈ నెల 30 వరకు ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు తెలిపారు. శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చ ఉంటే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని, సకాలంలో మందులు వాడితే కుష్ఠవ్యాధిని నివారించవచ్చునని ఆయన తెలియజేశారు. పైడిపర్రు గ్రామంలో గల భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయంలో 10 సంవత్సరాలుగా పల్లకీ సేవ నిర్వహిస్తున్న సందర్భంగా శివాలయ ప్రధాన అర్చకుడు మురళీ శర్మను, ఏనుగుల నారాయణ కృపానందంను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఆలయానికి వచ్చే భక్తుల సహకారంతో అల్పాహారం, అన్నాభిషేకం, అన్న సమారాధన ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల ఉత్సవాలు ఘనంగా జరిగిన సందర్భంగా రంగులతో బొక్క ఉత్సవాన్ని నిర్వహించారు. ఘనంగా
కార్తీక మాసం అనంతరం వచ్చే మార్గశిర ప్రారంభ రోజును పోలిపాడ్యముగా తణుకులోని భక్తులు నిర్వహించారు. తణుకులో గోస్తని కాలువ వద్ద పోలిపాడ్యమి సందర్భంగా మహిళలు తెల్లవారుజామునే చేరుకుని పోలిపాడ్యమి పూజలు నిర్వహించి దీపాలు వదిలారు. ఈ సందర్భంగా పురోహితుల ఆధ్వర్యంలో పోలిపాడ్యమి విశిష్టతను తెలిపే కథను ప్రవచించారు. కాలువలో దీపాలు వదిలిన అనంతరం పురోహితులకు అన్నదానాలను సమర్పించారు. అన్ని పెట్టేసావా ఏమైనా వదిలేసావా? తదుపరి పూజా కార్యక్రమాలు ప్రదర్శన చేస్తున్న వాళ్ళు తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం ధవళేశ్వరం నుంచి పైప్ లైన్లను తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేశామని, తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం ఈ పథకానికి సంబంధించి భూమి పూజ ఎమ్మెల్యే చేస్తూ మాట్లాడారు. 54 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో మొత్తం 48 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీని ద్వారా 154 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు నిర్మించడంతో పాటు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు. అనంతరం దువ్వ గ్రామంలో 43 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దువ్వ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి పూర్తి స్థాయిలో పారిశుధ్య నిర్వహణ చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 90% హామీలను ఇప్పటికే అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో అనేక సంస్కరణలను తీసుకుని వచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పరిపాలన ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించబడినటువంటి న్యాయవాది పోట్ల సురేష్ తనను ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు, మాజీ శాసనసభ్యుడు డికే సుధాకర్ బాబుకు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజుకు, అలాగే తనకు సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని, తనకు అప్పచెప్పిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో పైడిపర్రు జిల్లా పరిషత్ హైస్కూల్లో తణుకు రూరల్ మండలం 7 హైస్కూల్ విద్యార్థులకు సుమతి శతకంలోని పద్యాలపై నిర్వహించినటువంటి పోటీల్లో ప్రథమ మరియు ద్వితీయ స్థానం విద్యార్థులకు ఓవరాల్ గా తణుకు మండలం చైర్పర్సన్ శ్రీమతి కటారి శారదాదేవిచే స్పాన్సర్ చేయబడినటువంటి బహుమతులను 17 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ పోటీలో మండపాక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు వర్షిత, సింధు ప్రథమ ద్వితీయ స్థానాలు, కొమరవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బిసైలు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కండెపు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిభమైన విద్యార్థులను మానవత ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ ఆనాల ఆదినారాయణ, జిల్లా శాంతిరాలి కమిటీ చైర్మన్ గమని రాంబాబు, రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాకృష్ణావతి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, రాజమండ్రి శాఖ చీఫ్ అడ్వైజర్ రుద్రమదేవి, కండెపు సునీత, తణుకు మండల శాఖ సభ్యులు దాట్ల సత్యనారాయణ రాజు, పాతూరి శివనారాయణ, ఆలపాటి సుబ్బారావు, నిడదవోలు సత్యరాజు, కాసిరెడ్డి మణిదీప్, బి శ్రీనివాస్, అత్తిలి మండల సభ్యులు కొప్పెల్ల హరి, బాలకృష్ణరాజు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఇరగవరం మండల పరిషత్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద వీధులను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సిఆర్పీలు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి సంపద సృష్టి కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంట్రి మండలం మామిడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బొక్కవారిపాలెంకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కంకటాల సత్యనారాయణ భవనంపై ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ దివ్య స్ఫూర్తితో నూతన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని అందరితో ధ్యానం చేయించారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సచివాలయం 4 శివాలయం ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఓంకార్నాథ్ పాల్గొని మలేరియా ఎల్సిడి సర్వే టీంలను తనిఖీ చేశారు. సర్వే చేస్తున్న వాలంటీర్ సస్పెక్టెడ్ చేసినటువంటి కేసులను పరీక్ష చేసి వారికి ఉన్నవి సాధారణ మచ్చలేనని, విటమిన్ డెఫిషియన్సీ వచ్చిన మచ్చలని గుర్తించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, సత్యవతి పాల్గొని మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని వచ్చేలా వైద్యులు పనిచేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ సూచించారు. ఆరేళ్ల గ్రామానికి చెందిన చిట్టిమణి నాగరాజు కుమారుడు చిట్టిమణి నరసింహరాజు అనే దివ్యాంగుడు తనకు 15,000 రూపాయల పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుడు బంధువులు వచ్చి కలిశారు. దివ్యాంగుడి పరిస్థితి చూసిన ఎమ్మెల్యే నేరుగా DCHS తో మాట్లాడారు. ఏమీ పనిచేయలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగునికి సదరం క్యాంపులో తక్కువ శాతం వైకల్యాన్ని చూపించడం ద్వారా వికలాంగుని కుటుంబం రోడ్డున పడింది అన్నారు. తక్షణమే సంబంధిత విభాగ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని DCHను కోరారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అష్టోత్తర నామార్చన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ శ్రీ వెంకటేశాయ స్వాహ. ఓం శ్రీ శ్రీ వెంకటేశాయ స్వాహ. ఓం శ్రీ శ్రీ వెంకటేశాయ
విరామం.